మండలంలో కొంతమంది నాయకులు మన మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులైనటువంటి కురసాల కన్నబాబు గారిని కూడా విమర్శించడం జరిగింది. మాట్లాడితే కన్నబాబు గారు ఏం చేశారు అంటున్నారు. ఇవాళ కన్నబాబు గారు ఏం చేశారో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఏం చేశారో అన్నీ కూడా మీకు తెలుసు. మన కడప మీ మేజర్ పంచాయతీ అయినటువంటి కడప గ్రామంలో మన పంచాయతీలో చూసుకోండి. మీరు కడప ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు కన్నబాబు గారు చేసినటువంటి ప్రతి పని మీకు కనబడుతుంది. మన గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయం ద్వారా ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఏర్పాటు చేసి కడపలో ఆవిష్కరణ చేయడం జరిగింది సచివాలయాన్ని. అక్కడి నుంచి స్టార్టింగ్ మన ఎండింగ్ శ్మశాన వాటికి వరకు కూడా కన్నబాబు గారి మార్పు కనబడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇవాళ కడప మండలంలోని అనేక అభివృద్ధి పనులు, ఒకటి కాదు రెండు కాదు, మీరు ఏ పని చెప్పమనని మేము చెప్తాం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కడప మండలంలో అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పనులు, అభివృద్ధి పనులు మేము చేసి చూపించాం. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా మాకు అధికారం ఉందని వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత పోషణలు కానీ మేము వెళ్ళలేదు. మాకు ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చేయం అని ఒకటే మాట మాకు చెప్పడం వల్ల మేము ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసుకుని అందరికీ సమాన హక్కులు మాకు ఏదైతే పథకం వచ్చిందో మాకన్నా ఎక్కువ పథకం అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి మీ కూటమి నాయకులు అందరూ కూడా లబ్ధి పొందారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మాట్లాడితే మా మాజీ శాసనసభ్యులు నేనైతే ఒక గ్రామ సర్పంచ్గా నేను 5 సంవత్సరాలు చేశాను. సార్ అయితే మరి మా కరెక్ట్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించారు. అభివృద్ధి అంటేనే కన్నబాబు గారు అంటేనే అభివృద్ధి. మరి మా కడపకు వచ్చి చాలా ముఖ్యంగా మా కడప గ్రామంలో గ్రామదేవత అయినటువంటి ఉప్పాలమ్మ తల్లి గుడి నిర్మాణం, మరి అది ఇప్పటి నుంచో పూర్వం నుంచి కూడా చిన్నగా ఉండేది. అది ఎవరికి తెలియదు, గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు. అలాంటి గుడి మరి ఈరోజు వైభవంగా మరి ఊరికే ఒక అలంకారంగా చేసి ఉన్నారు. అలాగే ఇంకా ఊర్లో రామాలయాలు వచ్చి దగ్గరగా ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసి కడప మండలానికి వచ్చి ఎప్పుడు కూడా అంబేద్కర్ కళ్యాణ మండపం అనేది మాకు ఎవరికి లేదండి కడప మండలానికి. అలాంటిది మాకు మా దగ్గర 1,20,00,000 పెట్టి కళ్యాణ మండపం కట్టించారు. అలాగే కళ్యాణ మండపం కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసి మరి సంపూర్తి చేశారు. అలాగే సచివాలయాలు వచ్చినాయండి. అలాగే వైఎస్ఆర్ ట్యాంక్స్ పేపకాయలపాలెం ఒకటి, కడప ఒకటి, వైఎస్ఆర్ ట్యాంక్స్ మరి కన్నబాబు గారి టైంలోనే నడుస్తుందండి. అది మన కాకినాడ జిల్లాలో కాపులకు సంబంధించిన ఇష్యూ అయితే వివక్షంగా జరుగుతుంది. ఇక్కడ దీనికన్నా ముందు మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సింది, తోట త్రిమూర్తులు గారు కాపుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుని ఆయన ఆధ్వర్యంలో పార్టీ రేపటి అధికారంలోకి ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి, పార్టీ కాపులకి లేదంటే ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది, పార్టీని ఎలా అధికారంలో తీసుకురావాలి, ఈ చర్చగా ఆయన మీటింగ్ పెడితే ఆయన ఆ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ కానీ అసలు ఎక్కడా రాలేదు. కానీ వచ్చినట్టు కాపులు ఏదో వాళ్ళని ఏదో తిట్టినట్టు వీళ్ళ నానాజీ గారేమో కాపుల మీటింగ్ అది వైఎస్ఆర్సీపీ కాపులే కుక్కలు అని చెప్పేసి ఇలా మాట్లాడతారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మీరు విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేస్తారు, దానికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఒక పర్సనల్గా ఒక కులాన్నో లేదంటే ఒక ఎవరినో మనోభావాలు అయితే దెబ్బతీసేలా పెట్టి ఉండకూడదండి. ఆ రోజు దాని ముందు రోజు వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరేం మాట్లాడాలా, ప్రతిదానికి నేనే వచ్చి మాట్లాడాలా, నేనే స్పందించాలా అంటే వాళ్ళకి అలా అర్థమైనట్టుంది. పాయింట్ మాట్లాడమని చెప్పినట్టున్నారు ఆయన. వీళ్ళు అంటే మరి నిజంగా చెప్పాలని కురసాల కన్నబాబు పెట్టిన భిక్షాన్ని మనం గౌరవంగా చెప్పాలి. అదేవిధంగా మరి కడప గ్రామానికి వచ్చినట్లయితే కడప గ్రామంలో కూడా మరి ఒక ట్యాంక్ కూడా నిర్మించారు. మరి అదే ఆయన పెట్టే అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పాలి. అదేవిధంగా కడప మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ ఇక్కడ ఉండాలి. ఈ కడపలో ఉన్నటువంటి చాలామంది దళితులు, చాలా పేదవాళ్ళ యొక్క కమ్యూనిటీలు ఉండాలని సుమారు ₹1,00,00,000 పైచీలతో కూడా మా ఎస్సీ నాయకులు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం ఇది అభివృద్ధి కాదా అని కుటుంబ నాయకులు ప్రశ్నిస్తున్నాం. మేము మాట్లాడగలదు, మా నాయకుడు మాకు అలాగా 4 పోసి ఎంత చీరేస్తామని మేము మాట్లాడడం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలని మీరు ఏమన్నా మాట్లాడాలంటే మీరు పెట్టిన సూపర్ 6 పథకాల గురించి మాట్లాడాలి.
ఆ రోజు కన్నబాబు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవసాయ రంగానికి మరి ఎవరైతే వ్యవసాయంలో మరి పంట నష్టపోయిందో ప్రతి ఒక్కరు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది. మరి ఈరోజు సూపర్ 6 అన్నారు, ఎస్సీ బీసీ అందరూ కూడా మన రైతు భరోసా ఇస్తానన్నారు. ఎవరికైనా రైతు భరోసా ఇచ్చారా? అటువంటి పథకాల గురించి మీరు మాట్లాడండి. మరి ఉపాధి మరి ఇది ఎవరంటే మహిళలు ఉన్నారు, భర్త చనిపోయారు, మరి భార్యకు పెన్షన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఫోటో పెట్టుకుని నెగ్గించిన నాయకుడండి. ఈ నాయకుడు ఎవరైనా సరే ఎవరన్నా ఇప్పుడు కూటమి నాయకులు నలుగురు కలిసి వెళ్తే ఆ సీట్లు వచ్చేయండి. ఆయన అక్కడ సింగిల్గా పోటీ చేశాడు. అలాంటి ఆయన నివసంతం ఆయన పద్ధతి కదండి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో మొన్న సీజన్లో కోతలోనండి డీజిల్ లేక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఒకసారి కూటమి నాయకులు చెప్పమనండి. డీజిల్ డబ్బాలు పెట్టుకుని పెట్రోల్ బంక్ లైన్లో నించున్నారండి వాళ్ళందరూ. 25 వందలు కోత కోసేది 35 వందలు ఇచ్చుకున్నారు. మొన్న ఆదివారం నాడు తోట తిరుమతుల గారి ఆధ్వర్యంలో వెంకటాయపాలెంలో కాపుల ఆత్మీయ సమావేశం పెట్టుకున్నామండి. దానికి నేను కూడా వెళ్తే అక్కడ ఎవరినే వ్యక్తిగతంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరూ విమర్శించలేదు. ఆ మీటింగ్ కనబడుతూనే ఉన్నాం. వేరే మీటింగ్ అయిపోగానే అక్కడ ఏం జరిగిందండి, కాపులకి కార్మినేషన్ అన్నారు. సంవత్సరం 3,000 కోట్లు, అలాగే 3 బడ్జెట్లు అయిపోయింది. 3 బడ్జెట్లు 9,000 కోట్లు, 9 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలాగే కాపులు గారు ఎవరికి కూడా ఏ పథకాలు కూడా సరిగ్గా చేయట్లేదు. కాపులు పొడవలు గట్ట బాగా కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా ఎత్తుకుంటున్నారు అని కాపుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రాబ్లమ్స్ దాని గురించి మాట్లాడారు. ఎవరిని విమర్శించలేదు. ప్రభుత్వానికి కొన్ని పథకాలు చేయట్లేదని అన్నారు. దానికి సాయంత్రానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు తిరుమతుల గారిని వ్యక్తిగతంగా ఆయన ఇది కబ్జాలు చేస్తాడు, ఇది చేస్తాడు, చాలా వ్యక్తిగతంగా విమర్శించారు. ఆయన తిరుమతుల గారు అన్నారు, నేను ఏమైనా కబ్జాలు చేస్తే అది ఎక్కడ శ్రమించు, నా సొంత డబ్బుతో నీకు రాసిచ్చేస్తాను అని చెప్పాడు. కానీ తిరుమతుల గారు ఎప్పుడు 94 నుంచి రాజకీయాలు ఉన్నాడు. వీరంటే నిన్నగాకుండా వచ్చి నెగ్గారు. తిరుమతుల గారు